హలో ఫ్రెండ్స్, అర్ధరాత్రైనా అపరాత్రైనా డ్రైవర్ జాబ్ అని అంటే ఎప్పుడు ఫోన్ చేసినా మనం అందుబాటులో ఉండాలి 24 hours into 7. ఇప్పుడు టైం వచ్చి 1 గంట కావస్తుంది. మేమైతే ఇక్కడ మా సార్ అయితే ఫోన్ చేసిండు టైర్ పంచర్ అయిందనని. మేమైతే ముగ్గురం అయితే పోతున్నాం. మా కొలీగ్స్ అయితే ఉన్నారు, వికాస్ అండ్ ధనీష్. అందరం కలిసి అయితే టైర్ పంచర్ చేయగలిగితే పోతున్నాం. ఇది టైర్ ఎక్కడ అని అంటే ఇది ఆస్పర్ పార్క్ దగ్గరలో అయిందంట. అక్కడ చాబి పెట్టేసి వేయండి, అక్కడ అది బండి రిపేర్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పేసి అయితే అన్నాడు. దాని తర్వాత ఇక్కడ ఇగో పార్కింగ్ లాట్లో లెంగుతున్నాం, ఆయన కార్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఫైనల్గానైతే కార్ అయితే కనబడ్డ తర్వాత పక్కన ఉన్న పార్కింగ్లోనైతే పార్క్ అయితే చేసినాం. దాని తర్వాత వచ్చేసి స్టెప్నీ అయితే ఇక్కడ కింద దాక్కొని ఉంది, దీనిలో లోపలనైతే అసలు ఏర్పడలేదు. స్టెప్నీ తర్వాత పానల్ అయితే లోపల దానికైతే అటాచ్ చేసి అయితే ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరుగుతుందని మాకే అర్థమవుతలేదు. ఆ పానల్ అయితే దానికే సెట్టింగ్ అయితే ఉన్నాయి. చూడండి, పానలతో అయితే యుద్ధానికి అయితే సిద్ధమైతే అయినాం. దాని తర్వాత వచ్చేసి జాక్ అయితే ఎక్కియాలి. ఫస్ట్ జాక్ అయితే ఎక్కడ ఉందని మొత్తం అయితే వెహికల్ మొత్తం సెర్చ్ చేసినాం, ఎక్కడ కనిపించలేదు. సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా లెంగినట్టు అయిపోయింది. ఇక్కడనైతే చూడండి, జాక్ అయితే దీంట్లోనే ఇల్బిల్డ్గా ఇచ్చేసిండు. మేమైతే చాలా నవ్వుకున్నాం. అంతా లింకిన తర్వాత ఇక్కడ వచ్చి చూసేసరికి జాక్ అయితే ఇక్కడే ఉంది. జాక్ని అయితే ఎట్లయితే తీస్తుండో చూడండి, ఇది థర్మాకోల్లో ఫిట్ అయి ఉంది. అది అటు చేసి ఇటు చేసి అయితే మొత్తానికి అయితే జాక్ అయితే ఎక్కించినాం. జాక్ ఎక్కించిన తర్వాత టైర్ అయితే కూడా ఇప్పేసినాం. టైర్ ఇప్పేసిన తర్వాత కొత్త టైర్ అయితే ఏదైతే స్టెప్ని ఉందో అదైతే ఫిక్స్ చేయడానికి మా వాడైతే ఫిక్స్ చేస్తుండే. ఫిక్స్ అయితే చేసిన తర్వాత మెల్లగా ఎలాగోలో తోలుకుంటూ అయితే ఇంటికి అయితే వెళ్ళినా. ఇంకో టాస్క్ అయితే పెండింగ్ అయితే ఉంది. తెల్లారైతే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిన. భయ్యా కొత్త టైర్ చేంజ్ చేయాలంటే ఫటాఫట్ అయితే ఇప్పేసారు. టైర్ అయితే సెలెక్షన్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల్లో మొత్తం టైర్ అయితే కంప్లీట్ గానే ఎక్కిచ్చారు. గాలి కూడా కొట్టించారు. గాలి కొట్టించిన తర్వాత ఇక్కడ వీల్ బ్యాలెన్స్ అనేది చెక్ అయితే చేస్తారు. ఇవాళటి మన టాస్క్ అయితే కంప్లీటెడ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.